నెలాఖరు వరకు రైతు బంధు వేస్తాం. ఇప్పటికే 30 లక్షల మందికి డబ్బులు పడ్డాయి. మంత్రి తుమ్మల. బీఆర్ఎస్ తప్పులు బయటపడతాయనే ఫైళ్లను మాయం చేసే కుట్ర పొంగులేటి. ఈ నెలాఖరు వరకు ఎట్టి పరిస్థితిలో రైతు బంధు ప్రతి రైతు ఖాతాలో వేస్తామని చెప్పి మంత్రులు చెప్తున్నటువంటి మాట. ఇక వీళ్ళ లెక్కలు బయటపడతాయని, బీఆర్ఎస్ తప్పులు బయటపడతాయనే ఫైళ్లను మాయం చేసిరు అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆరోపణ చేస్తా ఉన్నారు. వాస్తవం కూడా అదే. వాస్తవం కూడా అదే. ఇంకొకటి ఏం లేదు. కేసీఆర్ కుటుంబం చేసిందంతా ఇదే లంగ పని. ఈ ఫైళ్లు తీస్తా ఉంటే ఏ ఫైళ్లు చూసినా కేసీఆర్ అవినీతే బయటకు వస్తా ఉంది. కేసీఆర్ కుటుంబం లెక్కలే బయటకు వస్తా ఉన్నాయి. పిసిసి చీఫ్ పదవిని అమ్ముకున్నారంటూ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ మదురై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఆ కేసుకు సంబంధించి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మదురై కోర్టులో విచారణకు హాజరయ్యారు. వారు కోర్టు బయట బెంచ్ పై కూర్చున్న ఈ ఫోటోను మాణిక్యం ఠాకూర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. అప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని తాను కేసు వేయడంతో కోర్టు బయట వాళ్ళు ఇలా బెంచ్ పై కూర్చోవాల్సి వచ్చిందట. ఇగో సుధీర్ రెడ్డి పోయి మదురై కోర్టు తమిళనాడులో, మాణిక్యం ఠాకూర్ తమిళనాడు నేత. ముందుగా మాణిక్రావు ఠాకరే కంటే ముందు మాణిక్యం ఠాకూర్ ఉండే. పిసిసి పదవిని అమ్ముకున్నారని వీళ్ళు ఆరోపణ చేస్తే ఆయన తీసుకుపోయి మదురై కోర్టులో, మదురై అంటే అటు కన్యాకుమారి దగ్గర ఉంటుంది, కన్యాకుమారికి మద్రాసుకి సమాన దూరంలో ఉంటుంది అనుకో. ఆ మదురై కోర్టులో ఎక్కి ఆడికి పోయి బెంచ్ మీద కూర్చున్నాడు. వీళ్ళని ఎమ్మెల్యేలను ఎవడంటాడు ఆడ పోయినాక. ఎప్పటికైనా తప్పుడు పనులు చేస్తే శిక్ష తప్పదు.